విందాం, నేర్చుకుందాం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సేఫ్ సెర్చింగ్ ఎనేబుల్ చేసుకోవాలి, ఆన్లో పెట్టుకోవాలి. సేఫ్ సెర్చ్ ఆన్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోగలరు. మీ డివైస్ ఆండ్రాయిడ్ డివైస్ అండ్ యాపిల్ ఫోన్ వల్ల కూడా సౌకర్యం ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. స్టెప్ బై స్టెప్ చెప్తాను. మొదట మీరు ఇక్కడ గూగుల్ సెర్చ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు చూడండి, క్రోమ్ వేరు, గూగుల్ చేసే పని వేరు. ఒకటి బ్రౌజర్, ఒకటి సెర్చ్ ఇంజన్. కాబట్టి రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను గూగుల్ సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత ఆటోమేటిక్గా క్రోమ్లో కూడా అయిపోతుంది. గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో ఏం రాస్తారు టైప్ చేయండి, సేఫ్ సెర్చ్ అని టైప్ చేయండి. ఆ తర్వాత సెర్చ్ బాక్స్లో అలా సెర్చ్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా కనబడుతుంది. ఇందులో ఏది మొదటిది, ఇక్కడ మేక్ గూగుల్ సెర్చ్ సేఫర్ విత్ సేఫ్ సెర్చ్ అని ఉంది, ఆండ్రాయిడ్ అని ఉంది. ఇది ఆండ్రాయిడ్ వాళ్ళక అంటే లోపలికి వెళ్తే ఇంకా మనకు వేరే ఆప్షన్ కూడా వస్తుంది. యాపిల్ ఫోన్ iOS వాళ్ళు వాడుకోవచ్చు. దీని మీద క్లిక్ చేయాలి. దీనిపైన క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి కిందికి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఆండ్రాయిడ్, కంప్యూటర్ అయితే కంప్యూటర్, ఐఫోన్ అండ్ ఐపాడ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద క్లిక్. నాకు కావాల్సింది ఆండ్రాయిడ్ కాబట్టి నేను ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్ని దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ దీని మీద సెర్చ్ సెలెక్ట్ అయి ఉందా లేదా చూడండి. తర్వాత నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇలా కనబడుతుంది. మరి మనకు కావాల్సిన ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇక్కడ రెండు ఉన్నాయి, ఆండ్రాయిడ్ మొబైల్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ మొబైల్ బ్రౌజర్. కాబట్టి మనకు కావాల్సింది మొబైల్ బ్రౌజర్. దాని మీద క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేస్తే ఎక్కడ వెళ్తాం, ఇలా ఓపెన్ అవుతుంది. మరి ఇందులో ఏ ఆప్షన్ మనకు కావాల్సింది? ఇది ఒక కలర్, సపరేట్ కలర్ ఉంది, యువర్ సేఫ్ సెర్చ్ సెట్టింగ్స్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. సేఫ్ సెర్చ్ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే మనం ఇంకో పేజ్లోకి వెళ్తాం, ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో నా డివైస్లో ఆఫ్ అని ఉంది. అప్పటికి మీకు ఆన్ ఉందా ఆఫ్ ఉందా చెక్ చేసుకోండి. ఇనేబులా డిజేబులా చెక్ చేసుకోండి. నేను ఇక్కడ నుండి ఇలా సెట్ చేసుకుంటాను. కిందన్న టిక్ పైన పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి ఆఫ్లో ఉంది టిక్. ఇప్పుడు ఫిల్టర్ దగ్గర వచ్చేసింది. అప్పుడు ఇక్కడ కలర్ చేంజ్ అయిపోతుంది, బ్లూ కలర్లో సెలెక్ట్ అయినట్టు లెక్క. చిన్న సెట్టింగ్ 1 మినిట్లో అయిపోతుంది. ఇప్పుడు చెప్పండి ఎంత ఈజీగా ఉంది. మీరు మళ్ళీ క్రోమ్లో వెళ్ళి సెర్చ్ చేసినా ఇలాగే సెట్ అయిపోతుంది. కానీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? అన్వాంటెడ్ కంటెంట్, అన్అథరైజ్డ్ కంటెంట్, అడల్ట్ కంటెంట్స్, పిల్లలు చెడిపోకుండా, ముసలోళ్ళు, బార్ అయిన వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, నాలెడ్జ్ లేక కొంతమంది హ్యాకర్లు వాళ్ళు ఏదో టెంప్ట్ అయిపోయి వాళ్ళు అన్అథరైజ్డ్ వెబ్సైట్లోకి వెళ్ళిపోతారు. సో ఈ రోజుల్లో పిల్లలు హోంవర్క్ చేయడానికి ఇవాళ వద్ద కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎంతో కొంత మీకు అక్కడ మీరు సెట్ చేసుకోండి. ఒకసారి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఎక్కడ ఓపెన్ అవుతుంది. ఇది క్రోమ్లో ఉంది, గూగుల్లో ఉంది. ఇప్పుడు చైనా ఫోన్ వాడే వాళ్ళకి వేరే బ్రౌజర్ ఉంటుంది, డిఫాల్ట్ బ్రౌజర్, యూసీ బ్రౌజర్. దాంట్లో కూడా ఏదైనా సెట్టింగ్ ఉంటే చూసుకోండి. ఇది బేస్ అన్నట్టు. అయితే చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళు హోంవర్క్ చేస్తూ దారి తప్పిపోతుంటారు, టెంప్ట్ అయిపోతారు. కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు. ఇది సెట్ చేసుకుంటే చాలా మటుకు ఈ బూత్ కంటెంట్, బూత్ రామాయణం అంతా కట్ ఆఫ్ అయిపోతుంది ఆల్మోస్ట్. తర్వాత ఈ మధ్య చాలామంది మనకు పాపప్ వేసి వాళ్ళు టెంప్ట్ అయ్యేలాగా చేసి ఈ ముసలోళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు, చాలామంది రిటైర్ పెన్షన్ తీసుకునే వాళ్ళు బ్యాంకులు ఖాళీ చేసుకున్నారు. హ్యాకర్లు వాళ్ళని దోచేస్తారు. సో ముసలోడే కానీ మహానుభావుడు అనిపించే కార్యక్రమానికి స్వస్తి పలకాలంటే ఇలాంటి సెట్టింగ్స్ చాలా అవసరం.
డియర్ ఫ్రెండ్స్, మీరు సేఫ్గా ఉన్నారా లేదా ఇది చెప్పేస్తుంది. ఈ సెట్టింగ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇది అందరికి ఉపయోగపడేది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఇంతకంటే ఇంకా బెటర్ ఓ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు.